హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మొన్ననే జెప్పానండి. ఏది త్రిసభ్య కమిటీ ముందుకి బోండా ఉమా గారు వెళ్ళకముందు నేనేం జెప్పానంటే, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇదంతా జరుగుతుంది. చూడండి అసలు వచ్చేసి చంద్రబాబు నాయుడు జెప్పినట్టు నడుచుకుంటా అది ఇదని బోండా ఉమా గారు జెప్తారు. లేకపోతే పచ్చ మీడియా రాస్తది. అసలు సమసిపోయినట్లే అంతా ఏమీ లేదు అది ఇది అని జెప్పేసి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అని నేను జెప్పాను. అన్నట్లే జరిగిందా లేదండి? యాజ్ ఇట్ ఈస్‌గా జరిగిందా లేదా? ఆడ ఏముండదు. ఏం సస్పెండ్ చేస్తారా? సిట్టింగ్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే పార్టీకి నష్టం. ఏమంటే ఏదో హంబక్కు చేయాలి, డైవర్షన్ చేయాలి. నారా లోకేష్ రాజీనామాని అడుగుతున్నారు. సో, దాని నుంచి దృష్టి మరల్చాలి అని చెప్పేసి చేసిన ప్రయత్నమే అది. ఒక వీడియో చూశానండి నేను. దాసరి రాము గారు మాట్లాడిన వీడియో. అద్భుతంగా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అండ్ కులాలు, కుల పిచ్చి అనేది ఎవరు సృష్టించారు? ఎందుకు సృష్టించారు? అన్నది కూడా 1, 10 సార్లు మనం ఆలోచించేలాగా మాట్లాడారు. ఒకసారి వినండి. పద్మనాభం గారిని ఈ మధ్య కాలంలో నేను ఫేస్బుక్ లో చూస్తుంటా రకరకాలుగా ఎవరెవరు ఏవో మాట్లాడుతుంటారు. వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు ఎవరు ఎక్కడో ఏ పేటలో కూడా ఎవరు తెలియదు. సోషల్ మీడియా వచ్చాక ఏమనుకోదు ఆడవాళ్ళు అన్నానని ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు కూడా అన్నట్టుగా పెద్ద నాయకుల్లాగా అయిపోయారు. సమాజంలో రోడ్డు మీద పనిచేస్తున్నోడికి సోషల్ మీడియాలో పెట్టేవాడికి తేడా కనపట్టలేదు ఎక్కడ. అట్లా తయారైంది సమాజం. ఒక రెడ్డి అంటారు, ఇంకోటి అంటారు. సంగీతం వెంకటరెడ్డి గారని పెద్ద కాపు ఉన్నారు. ఏమన్నా ఆకులంకృష్ణ గారు రాజశేఖర రెడ్డికి గురువు, రాజకీయ గురువు సంగీతం వెంకటరెడ్డి గారు. మరి కాపులే ఆయన. కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో రెడ్డి అంటే ఏంటి తెలుసా మీకు? రెడ్డి అంటే మున్సూబు. తెలంగాణలో రెడ్డి అంటే పటేలు. రాయలసీమలో రెడ్డి అంటే మున్సూబు. కర్ణం మున్సూబులు ఉన్నట్టుగా మున్సూబు. మన బలిజోళ్ళకి కొన్ని వేల మందికి రెడ్డి పేరుంది. బలిజోళ్ళకి వేల మందికి. నారాయణ రెడ్డి గారని కర్నూలు జిల్లా అధ్యక్షులు కాపునాడికి. నారాయణ రెడ్డి ఏం చేద్దాం? తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేద్దాం నారాయణ రెడ్డి గారిని. కాపులే. రాజ్యాంగంలో కులం మార్చుకోవడానికి ఎక్కడ ఉందా? ఆయన కులం మారాడంటారు. కడుపు ఏందన్నామండి? రాజ్యాంగంలో కులం మార్తాంగా ఉందా? నేను మార్తా, రెడ్డి గారు చౌదరి గారు మార్తాం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది కదా. మార్చుకుంటారు ఎవరు నన్ను? రాజ్యాంగంలో ఉంది ఎక్కడన్నా? ప్రతిస్వామ్య వ్యవస్థ ఇది. తండ్రి ఎక్కడుంటే ఆ క్యాస్ట్ ప్రకారం వెళ్ళాలా? రాజ్యాంగంలో కులం మారటానికి లేదు. ఆయన కులం మారేది మన మైండ్ పనిచేస్తుంది అసలు. ఆయన ఏదో ఆవేశపూరితంగా రెడ్డి అనేది పెట్టుకున్నారు. రెడ్డి అనేది అన్ని కులాలకు ఉంది. ఆయన 73 సంవత్సరాలు ఆయన జీవితంలో 71 సంవత్సరాలు ఈ జాతి కోసమే పనిచేశాడు ఆయన. 20,000 రూపాయలు ఫీజు, ఇంజనీరింగ్ ఫీజు కట్టలేక ఇంజనీరింగ్ చదివించలేదండి కాపులు. పిల్లయ్య గారు మిగతా పెద్దలు హైదరాబాద్ లో చేసిన ధర్నాల వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది. మొదటిసారి కాపులతో దగ్గర కులాల పేదలకు వచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంజనీరింగ్ దగ్గర కాపులు వదిలేద్దామా? ఈ కష్టాలన్నీ త్యాగాలన్నీ వదిలేద్దామా చెప్పండి? ఎంతో మంది జీవితాలు త్యాగాలు చేస్తే తప్ప ఈ కాపు కులం నిలబడదు. నుంచి మాత్రం ఫలాలు పొందుతున్నాం అంటే అది పద్మనాభం గారు, నీలకంఠరావు గారు, పిల్లయ్య గారు లాంటి కష్టం. అది దాన్ని గౌరవించండి. ఆయనకి మన ఆస్తులు ఇవ్వద్దు. వాళ్ళు చేసే మంచిని గుర్తు పెట్టుకుందాం. చనిపోయిన మనిషిని కూడా మనం ఎట్లా మాట్లాడుకుంటే మన సంస్కారం ఏమైపోయినట్టు. చనిపోయిన వ్యక్తిని ఆయన మంచి గుర్తు పెట్టుకొని స్మరించుకుందాం. చాలా చాలా చక్కగా మాట్లాడారు దాసరి రాము గారు. అసలు చనిపోయిన వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం ఏందండి? ఇప్పుడు మనం చెడ్డగా మాట్లాడితే తప్పో ఒప్పో వాళ్ళు ప్రతిఘటించడానికి లేకపోతే ప్రతిస్పందించడానికి ఆ వ్యక్తులు బతికి ఉండరు. మంచి చేశారనుకోండి, మంచి చెప్దాం. పోనీ ఏం మంచి చేయలేదు అంటే గమ్మునుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి చెడ్డోడు అది ఇది అని చెప్పుకొని ఏం సాధిస్తాం? అది చాలా దారుణం. ఇప్పటికీ అసలు పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. రెడ్డి అంటే ఏదో టైటిల్ అంతే తప్ప రెడ్డి అనేది క్యాస్ట్ లేదని చాలామంది చెప్పారు. అది వాస్తవం కూడా. చాలా కులాల వాళ్ళల్లో కూడా రెడ్డి అని పెట్టుకున్నారు. వాళ్ళు యాక్చువల్ రెడ్లు కాదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీసుకుంటే రఘువీరారెడ్డి రెడ్డి కాదు, కాపు రామచంద్రారెడ్డి రెడ్డి కాదు. వాళ్ళు అట్లా టైటిల్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడో రెడ్డి పని, మున్సిఫ్ పని అవి చేస్తే ఆ టైటిల్ వచ్చింటాయి. ఇప్పుడు నాకు సర్టిఫికెట్స్లో నాకు కాపు అని ఉంటుంది. నేను కాపు అనే నేను చిన్నప్పటి నుంచి నా సర్టిఫికెట్స్లో నేను చూసింది. ఇప్పుడు మా ఊర్లో కూడా ఏదైనా పనికి మాల పని అది ఇది చేస్తే మా పెద్దలు అనేవాళ్ళు, ఏమరా నువ్వు కాపోడివే కాదరా ఇట్లాంటి పని చేసినావు అని. నాకు బాగా గుర్తు. ఒరే నువ్వు కాపోడివే కాదా అనేవాళ్ళు. ఇంకా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే లవ్ మ్యారేజ్ అయితే కాపోళ్ళ పిల్లని చేసుకున్నాడంట, లేకపోతే కాపోళ్ళ పిల్ల కాదంట అని చెప్పేసి కాపోళ్ళు అనేది మా సైడ్ చాలా కామన్. మా సైడ్ మళ్ళా అంటే కొంచెం తక్కువ సంఖ్యన బలిజోళ్ళు ఉండరు. సో బలిజోళ్ళని బలిజోళ్ళు అనేవాళ్ళు, కాపోళ్ళని కాపోళ్ళు అనేవాళ్ళు.
సో వీళ్ళంతా ఒకటే. ఇంక మళ్ళీ ఏం సిస్టమ్ ఎవరు ఇప్పుడు కొత్తగా క్లాసిఫికేషన్ చేసేది ఎవరు, సిస్టమ్ని మళ్ళీ అందరినీ కలిపేది ఎవరు? అందరూ ఒకటే, బలిజా ఒకటే, కాపు ఒకటే, అందరూ ఒకటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని పెట్టుకుంటాడు, చంద్రబాబు కమ్మ అంటారు. ఇంకొక చోట నాయుడు అంటే వెలమాసు, ఇంకో చోట నాయుడు అంటే కాపులు, ఇంకో చోట రావు అంటే బ్రాహ్మిన్, ఇంకో చోట రావు అంటే కమ్మోళ్ళు పెట్టుకుంటారు, ఇంకొక రావు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. ఇంకా మళ్ళీ ఏది ఇప్పుడు రావు ఎట్లా టైటిల్, రెడ్డి కూడా అట్లే టైటిల్. మేము కాపోళ్ళం, మాకు సర్టిఫికెట్లో కాపు అని ఉంటుంది, క్యాస్ట్ అంటే కాపు అని ఉంటుంది, క్యాస్ట్ అంటే రెడ్డి ఉండదు. ఇంకా ఎవరు రెడ్డి, ఎవరు నాన్ రెడ్డి, ఎవరు కాపు, ఎవరు బలిజా, ఎవరు కమ్మ, చౌదరి అనేది కూడా వాళ్ళు ఎక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచి తెచ్చుకుంది. నేను ఎక్కడో చూశాను, ఎవరో సోషల్ మీడియాలోనే ఇట్లా చెప్తుంటే, చౌదరి అనేది ఒక పెద్ద ఆయన, మనకు ఒక వెనకాల టైటిల్ ఉండాలని చెప్పేసి చౌదరి అని తెచ్చినారు. రెడ్డికి రెడ్డి ఎట్లా వచ్చిందో మనకు చౌదరి ఉండాలి. చౌదరి అనేది యాక్చువల్లీ కమ్మ వాళ్ళకి ఎన్నో వందల సంవత్సరాల నుంచి లేదు. ఈ 50-60 ఏళ్ళ కిందటో 70 ఏళ్ళ కిందటో చౌదరి అనే టైటిల్ వాళ్ళు పెట్టుకున్నారంట. సో ఇవన్నీ కూడా కాలక్రమేణా మనం కొట్లాడుకోవడానికి, మనము విడిపోవడానికి, సమాజం విచ్ఛిన్నం కావడానికి ఈ టైటిళ్ళు, ఈ క్యాస్ట్లు పనికొచ్చాయి, కానీ అంతకంటే ఏం పనికి వస్తుందండి? మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను కాదు, మనకు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు, మనకు కొందరి మనస్తత్వాలు బాగా నచ్చుతాయి, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. వాళ్ళు మన క్యాస్ట్ వాళ్ళు ఉండరు, మ్యాక్సిమం మీరు ఎక్కడైనా చూడండి, మన క్యాస్ట్ వాళ్ళు ఉండొచ్చు, కానీ క్యాస్ట్ను చూసి మనం క్లోజ్ ఫ్రెండ్షిప్లో చేయలేం. కోర్స్ ఇంకా గజ్జిగాళ్ళు కొంతమంది చేస్తారేమో, అది మనకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు నా క్యాస్ట్ కాదు, పోనీ వాళ్ళ క్యాస్ట్ ఎందుకు నాకు తెలియదు. మనం ఫ్రెండ్షిప్ అట్లా చేయం. మనం మాట్లాడుకునేటప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ మనకు నచ్చుతారు, వాళ్ళని బట్టి మనము ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి మనం చూసినాం కదండి, ఒకటి అదృష్టం ఏంటంటే నా క్యాస్ట్ వల్ల వేరే వాళ్ళు నన్ను చూశారు, నన్ను ఇష్టపడ్డారేమో నాకు తెలియదు, కానీ వేరే వాళ్ళ క్యాస్ట్లు చూసో లేకపోతే ఇంకోటి చూసో నేను ఫ్రెండ్షిప్ చేసిన దాఖలాలు లేవు. నాకు కూడా పెద్దగా ఎక్కడ కూడా వీడు రెడ్డి అంట వీడిని దూరం పెడదాం, లేకపోతే వీడు రెడ్డి అంట వీడిని క్లోజ్ చేసుకుందాం అన్న వాళ్ళు కూడా చాలా చాలా తక్కువ. ఎక్కడైనా కానీ స్కూల్లో కానీ మనకు తెలియకుండా ఉండిందేమో మనకు తెలియదు, కానీ మనకు లోపల ఆ ఫీలింగ్ ఉండదు కాబట్టి ఆ యాంగిల్లో చూస్తున్నారనేది మనకు అర్థం కాదు. నాకు ఎప్పుడు కూడా అట్లా అనిపించలేదు, అసలు అనిపించలేదు. బట్ ఏంటంటే రాజకీయాలు వచ్చే లోపల మీ కులం మా కులం నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు నేను రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తాడా, అంతమంది చుట్టుపక్కల ఉన్నా కానీ అందరు పక్క జరగండి ప్రదీప్ రెడ్డి వస్తాడని, లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా చేయడు. ఇప్పుడు ఎవరన్నా చౌదరి పోతే అందరు పక్కకు జరగండి అని చౌదరికి రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి చేయడు. కానీ మనం ఏదో కొట్టుకొని చేస్తుంటారు, మావాడు మా కులపోడే ఉండాలా, మా కులపోడే ఏ కులం అయితే ఏంది? ఇప్పుడు దాసరి రాము గారు చెప్పినట్టు మనం చూడాల్సింది ఏంది, ముద్రగడ పద్మనాభం గారు వారు ఎటువంటి ఉద్యమాలు చేశారు, ఎటువంటి వాళ్ళ కోసం పాటుపడ్డారు. ఎస్, ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు మా కులంలో ఇది మాకు జరగట్లేదు బికాజ్ ఇప్పుడు కాపుల్ని ఒక పక్క ఏమంటారు అగ్రకులం అంటారు, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా జరగాల్సిన ఆ మంచి జరగలేదు అన్నది ముద్రగడ గారి అభిప్రాయం. దానికోసం వారు పాటుపడ్డారు. కానీ అక్కడ మేలు జరగాలి, కానీ వేరే కులాల్ని ఆయన ఎక్కడ కూడా తక్కువ చేసి కానీ, వేరే కులాల్ని ఇన్సల్ట్ చేసి కానీ, వేరే కులాల్ని వేరు చేసి కానీ ఆయన ఎక్కడ మాట్లాడినట్టు నాకైతే ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదు. ఎవరైనా కానీ ఇప్పుడు నేను కుల మీటింగ్లో పెట్టుకుంటాండి, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. వేరే కులాలను తిట్టడం అగెయిన్స్ట్. ఇప్పుడు ఏం జరిగినా మంచి జరగాలి కదండి. ఇప్పుడు సరే నీ కులం వాడా ఇంకొకడా ఓ 10 మందికి నువ్వు మేలు చేసినావు అనుకో, మంచిదే. అంతేగాని నా కులమే గొప్పది, నా మతమే గొప్పది, నేనే గొప్పోన్ని, మిగతా వాళ్ళు వేస్ట్ వాళ్ళు, మా కులంలో రక్త కణాలన్నీ బాగుంటాయి, ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, మా కులపోళ్ళకు కరోనా రాదు, ఇట్లాంటి అయ్యే దరిద్రాలు. సమాజానికి రుగ్మతలు ఇవే, అవి మానుకుంటే మంచిది. ఎవరు ఏం కులం? ఇప్పుడు మనం అండి ఒక మీటింగ్కి పోతాం, లేకపోతే ఒక 4 వ్యక్తులు కలుస్తాం, మనం ఏదైనా వేరే కులాన్ని దూషిస్తున్నాం అనుకోండి, ఆ కులం వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకోండి, మనకే ఎంత చిన్నతనంగా ఉంటుంది. ఒక చక్కటి ఉదాహరణ చెప్తా. నేను నా బీడిఎస్ అయిపోతేనే మా సీనియర్కి ఆయన క్లినిక్ ఉండేది. పెళ్ళి అవుతుంది ప్రదీప్ నాకు, ఆయన మ్యారేజ్ ఫిక్స్ అయింది. నా క్లినిక్ వచ్చి ఒక 2 months చూసుకో అంటే నేను వెళ్ళి చూసుకునేవాడిని. ఇంకొక సీనియర్ కూడా ఉన్నాడు అక్కడే. సో ఆ సీనియర్ మేము కలిసి తిరిగేవాళ్ళం, రోజు సినిమాలు చూసేవాళ్ళం. అంటే ఆ సీనియర్కి ఇంకో క్లినిక్ ఉండేది పక్కన. సో ఓ రోజు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు, వాళ్ళు చౌదరీసు, వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. నేను రెడ్డి అని ఇంకా మా సీనియర్కు తెలుసు, వాళ్ళ ఫాదర్కు తెలుసు. వాళ్ళ పక్కింటి ఆయన వచ్చినాడు. పక్కింటి ఆయన వచ్చేసి ఇంకా అదే పనిగా 15-20 నిమిషాలు రెడ్డి 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 అని తిడుతున్నాడు చూడండి. ఇంకా మామూలు తిట్లు కాదు,
ఆయనకు వీళ్ళు డైరెక్ట్ చెప్పలేరు. మా సీనియర్ ఏమో నా సైడ్ చూస్తాడు. మనం పెద్ద పట్టించుకునే వాళ్ళం కదా అనుకోనిలే అని నేను ఊరికి నవ్వుతున్నా. ఇంకా వాళ్ళ నాన్నకే పాపం మా సీనియర్ వాళ్ళ ఫాదర్కి ఇంకా చూడలేక ఇంకా ఆపలే బాబు ఇతను రెడ్డి అన్నాడు. ఆ పక్కింటి అతను ఇట్లా తిరిగి చూసే లోపల జంపు. అతనికే ఎంబ్రాసింగ్ అనిపించిందా లేదా? ఏం నాకేం పోతుంది, ఏం రెడ్డి అనేది నేను సృష్టించలే, ఆయన రెడ్లను తిడుతున్నాడు, పోయేది ఎవరికి? ఆయనకే కదా పరువు పోయేది, చిన్నతనంగా అనిపించేది అతనికే కదా. నేను తర్వాత మా సీనియర్కి వాళ్ళ డాడీ కూడా చెప్పి, అంకుల్ నాకేం పెద్ద పట్టింపులు లేవులేండి, తిట్టుకుంటారేం, నేనేం తప్పు చేయలేదు కదా, నాకేముందని. కానీ ఆయనకు మనసు నిండా రెడ్డి 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 అని విపరీతంగా తిడుతున్నారు. ఇంకా మనం ఏం చేయగలం చెప్పండి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అట్లా తిడుతున్నారు అనుకో, వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలు హేట్రెడ్నెస్ పెంచుకుంటారు. అది మంచిది కాదు. ఏం పిల్లలకు అందరితో కలిసిమెలిసి తిరగండి అని చెప్పాలి. కానీ ఇది జరిగింది, ఇది 2005లో. ఇంకా మనం ఏం చేయగలం, విని ఊరుకోవడమే. సో ఒకటి, ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకు వస్తే బోండా ఉమాను ప్రశ్నించడము, ఎందుకు పోయినావు అనడము, మా వాళ్ళు యాంగ్రీ అయినారనడము, ఇవన్నీ అర్థరహితం, జస్ట్ డైవర్షన్లో భాగము. అండ్ దాసరి రాము గారు చాలా 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 చక్కగా చెప్పారండి. ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు 10 మంది, సరే క్యాస్ట్ బేసిస్ గానో ఇంకో బేసిస్ గానో 10 మందికి మంచి చేస్తే ఎవరైనా హర్షిస్తారు. ఇప్పుడు ప్రదీప్ అనేవాడిని కూడా మా రెడ్డీసే అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడు నన్ను మెచ్చుకుంటారు? ఒరే నాయన ఈడు మంచి పేరు తీసుకొస్తున్నాడు అంటే మెచ్చుకుంటారు. కానీ మనం గలీజ్ పనులు చేసే వాళ్ళు ఏమైనా మెచ్చుకుంటారా? మా కాస్టోడు రబ్బా గలీజ్ పనులు చేస్తున్నాడని. ఎవరు ఏం చేసినా కానీ 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి. ముద్రగడ పద్మనాభం గారికి మేము గౌరవం ఇచ్చేది కూడా ఏంటంటే, వారు పాటుపడ్డారు, నిజాయితీతో పాటుపడ్డారు. వాళ్ళు ఇంకొక కులాన్ని తిట్టలేదు, ఇంకొక మతాన్ని తిట్టలేదు. మా కులం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చూడండి అని చెప్పి పాటుపడ్డారు. అదే ఒకటి చూపిస్తుంది చూడండి, పాత వీడియో. అండ్ ఎవరైనా కానివ్వండి, చనిపోయిన వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడకండి, ఏ పార్టీ వాళ్ళైనా. ఎన్ని చూశాను నేను సోషల్ మీడియాలో, పిల్లగాళ్ళు వాళ్ళు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు, పద్మనాభరెడ్డి ఏం చేసినాడు, పద్మనాభరెడ్డి ఇట్లా అట్లా అని చెప్పి ఎంతగా మాట్లాడుతున్నారంటే, అది వాళ్ళకి తెలీదు పాపం. డబ్బులు ఇస్తేనో లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడినారని మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడితే మీరే మీ క్యారెక్టర్ దెబ్బతీసుకునే వాళ్ళు అవుతారు. అట్లా మాట్లాడకండి. ఒకసారి ఆ పాత వీడియో చూడండి ఒకసారి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను వెనకబడ్డ తరగతుల జాబితాలో చేర్చాలని కోరుతూ గత 7 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం ఈ రోజు మధ్యాహ్నం కిర్లంపూడిలో తమ దీక్షను విరమించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ కె రోసయ్య, మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం దీక్షను విరమించారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి చెప్పారు. దీక్షను విరమించడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవను పలువురు అభినందించారు. 1991-92 అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా, 93 ఆ టైంలో. అప్పుడే 32 ఏళ్ల క్రితమే ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కాపులకు స్కాలర్షిప్లు కూడా ఇచ్చారు. అదే దాసరి రాము గారు చెప్పింది. సో మంచి చేస్తే మంచిని చెప్దాం. ఆయన ఎవరికి చెడ్డ చేసినట్టు? మా కులమే గొప్పది, మా రక్త కణాలన్నీ చక్కగా ఉంటాయి, అందులో రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, మాకు కరోనా రాదు అటేం చెప్పలేదు కదా ఆయన. మా వాళ్ళకు కూడా ఏదైనా మంచి చేయండి అని చెప్పినాడు. అట్లా మంచి చేయమని ఎవరు చెప్పినా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అందులో ఇంకా తప్పు పట్టడానికి ఏముందండి? ఆయన కుటుంబాన్ని బజార్కి ఇచ్చారు, కుటుంబంలో కలహాలు పెట్టారు, చిచ్చు పెట్టారు, ఇంకా ఎన్ని చేశారు? అందరి కుటుంబాలని నాశనం చేయడమే ఈ తెలుగుదేశం వాళ్ళ అజెండా. ఇంకా అంతకంటే ఏమన్నా ఉందో చెప్పండి.